హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో నేను సండే మార్నింగ్ లంచ్లో అయితే స్వీట్ కార్న్ పులావ్ ఇంకా పన్నీర్ కర్రీ చేస్తున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేయాలంటే, ముందుగా స్వీట్ కార్న్ పులావ్ చాలా ఈజీ రెసిపీ. ముందుగా ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుని మన హోల్ గరం మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, అన్నీ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. నేను మామూలు రైసే చేశాను, బాస్మతి రైస్ ఇంట్లో అయిపోయినాయి అనేసి మామూలు రైస్ నేను ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసి పెట్టుకున్నాను. 2 టైమ్స్ అయితే వాష్ చేసి ఇవి మసాలా దినుసులు అవి వేసి ఒకసారి ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఒక హాఫ్ ఆనియన్, ఒక 2 చిల్లీ అంతే వేసుకుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాంతోపాటు స్వీట్ కార్న్ ఇప్పుడే వేసేసుకోవచ్చు. అన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి, ఒక 5 to 10 minutes. అలా చేసుకున్న తర్వాత అంటే సేమ్ ఇది వెజిటేబుల్ పలావ్ లాగే లాస్ట్ టైం ఒక వీడియోలో షేర్ చేశాను కదా, ఫస్ట్ ఆర్ సెకండ్ వీడియో. అప్పుడు అంటే దీని బదులు ఇంకా వెజిటేబుల్స్ బదులు అన్ని స్వీట్ కార్న్ అయితే యాడ్ చేస్తామన్నమాట. ఇందులో ఇంకా మసాలా అవి ఏం అక్కర్లేదు. ఒక ధనియాలు జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా, మన వెజ్ బిర్యానీ అలా చేసుకున్నప్పుడు ధనియాల పౌడర్ కంపల్సరీ యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నేను మామూలు రైసే కాబట్టి అది సోక్ చేసిన 1:2 రేషియోలోనే వేయాలి. అలా వాటర్ యాడ్ చేసి సాల్ట్ అనేది మనం ఈ వాటర్లో వేసేటప్పుడు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే రైస్ కుక్ అయిన తర్వాత సరిపోద్ది అన్నమాట. అలా ఒకసారి యాడ్ చేసుకుని ధనియాలు జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకుని ఇంకా అలా కుక్ చేసుకోవడమే. చూడండి, ఫైనల్గా పులావ్ అయితే ఇలా రెడీ అయిపోయింది అన్నమాట. చాలా టేస్టీగా ఉంది. అంటే ఇది కొంచెం పొడి పొడిగా ఉంటుంది, అంటే టమాటో అలా ఉంటే మనకు కొంచెం జ్యూసీలా అలా మెత్తగా ఉంటుంది, కానీ స్వీట్ కార్న్ ఒకటే కాబట్టి ఇలా పొడిగా ఉంటుందని దీనికి కాంబినేషన్గా పన్నీర్ కర్రీ చేశాను. ఇది కూడా చాలా ఈజీ. ముందుగా ఒక 4 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. 4 వెల్లుల్లిపాయలు, ఒక ఆనియన్, ఒక టమాటో పీసెస్గా కట్ చేసుకుని మెత్తటి పేస్ట్లా అయితే తయారు చేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుని కొంచెం దీంట్లో కూడా మసాలా ఐటమ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. అవి ఏంటంటే కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక యాలక్కాయ, షాజీరా అంతే అవి యాడ్ చేసుకుని ఒక పచ్చిమిర్చి ఇలా చీలికల్లా కట్ చేసుకోవాలన్నమాట. అంతే ఒకసారి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే ఉంది కదా, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఇంకా బాగా ఫ్రై ఆయిల్ అనేది పైకి తేలే వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. లేకపోతే నాకు ఎందుకో ఈ ముక్కలే కొంచెం బాగా కుక్ అయ్యి స్మెల్ రావు, అది పచ్చివాసన రాదు అనిపిస్తుంది. ఈ పేస్ట్ ఎలా అయినా నాకు బాగా ఫ్రై అవ్వకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, బాగా ఫ్రై అవ్వకపోతే పచ్చివాసనగా అనిపిస్తుంది అన్నమాట. అందుకనే కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టినా కానీ కొంచెం ఎక్కువ టైం అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులోనే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, అంటే ఇది వేగుతుంది కదా, దీంతోపాటు అది కూడా వేగుద్దని చిన్నగా ఒక పావు టీ స్పూన్ వేస్తే సరిపోద్ది అన్నమాట. అంతే దీంట్లో పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసి బాగా పైకి ఆయిల్ అనేది తేలే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. అప్పుడు ఇంక ఇందులో కొంచెం కారం, ఇంకా అలాగే గరం మసాలా ఉంటుంది కదా, మన వీడియోస్లో ఉంది ఆ గరం మసాలా, కారం 1 స్పూను, గరం మసాలా 1/2 టేబుల్ స్పూను యాడ్ చేసుకుని అవి కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది తేలే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 100 grams పన్నీర్, నేను మరీ 100 grams వేయలేదులేండి, ఒక 60 to 70 grams పన్నీర్ క్యూబ్స్, అంటే నేను గ్రేవీ కొంచెమే తీసుకున్నాను కదా, అందుకని ఆ పన్నీర్ చిన్న పీసెస్గా కట్ చేసుకుని అవి కూడా వేసుకుని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పన్నీర్ అనేది మనకి సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి త్వరగానే కుక్ అయిపోద్ది, ఎంత ఎక్కువేమి టైం పట్టదు. అంతే ఒకసారి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అంతే ఇంకా మరి లాస్ట్లో మసాలా ఇంకేం అక్కర్లేదు. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా ఒకసారి 2 to 3 minutes ఈ పన్నీర్ని కూడా ఫ్రై చేసిన తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకున్నాను. అంతే ఇంక ఇది దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకుని మనం కొత్తిమీర వేసుకుంటే సరిపోద్ది. చూడండి, ఇంకా కర్రీ నేను బిర్యానీ నేను ఏదైతే లంచ్లో తీసుకున్నానో అదైతే చూపిస్తున్నాను అనమాట. అంతే చాలా టేస్టీగా ఉండి ఈ రెసిపీ అయితే ఇంకా ఈవినింగ్ ఆ టైం వరకు ఇంక ఇదే ఉంటుంది కాబట్టి ఏం చేయలేదు, అందుకని ఇంక మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకే అని చెప్పాను. ఇంకా మధ్యాహ్నం టీ అంతే. ఈవినింగ్ ఇంకా సండే కాబట్టి ఇంక బయటికి అస్తమాటు ఏం వెళ్తామని వెళ్ళలేదు. ఇంకంతే ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ అయింది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రియేటివ్స్ గ్యాలరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏదైనా వంటలు ఇంకా కావాలి అనుకుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ నచ్చితే